క్విజ్ మంక్స్ కి స్వాగతం. ఈ 52 ప్రశ్నలతో మీ వింత మరియు అద్భుతమైన భూస్వరూపాలు మాకు మద్దతు ఇవ్వండి. లైక్ మరియు సబ్స్క్రైబ్. గాలి వల్ల ఏర్పడే ఇసుక దిబ్బ ఏది? మట్టి కుప్ప, బీచ్ పర్వతం లేదా ఇసుక దిబ్బ? అవును, అది ఇసుక దిబ్బ. భూమిలో ఉండే పెద్ద లోతైన పగులు ఏమిటి? పెద్ద కందకం, లోయ లేదా లోయ ప్రాంతం? లోయ, సరిగ్గా చెప్పారు. ఏ ఊట వేడి నీటిని గాలిలోకి పైకి చిమ్ముతుంది? జలపాతం, గీజర్ లేదా ఫౌంటైన్? గీజర్, సరిగ్గా చెప్పారు. పెద్ద చదునైన పైభాగం గల కొండను ఏమని పిలుస్తారు? పిరమిడ్, మేసా లేదా టేబుల్ టాప్ రాక్? మేసా, సరిగ్గా చెప్పారు. గుహ కప్పు నుండి వేలాడే మంచుముక్క ఆకారంలో ఉన్న రాయి ఏమిటి? గుహ స్పైక్, స్టాలెక్టైట్ లేదా రాతి మంచు? అవును, అది స్టాలెక్టైట్. గుహ నేల నుండి పైకి పెరిగే రాతి నిర్మాణం ఏమిటి? రాతి మొలక, నేలముల్లు లేదా స్టాలగ్మైట్? స్టాలగ్మైట్ చేశారు. గుహ పైకప్పు కూలిపోయినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఒక సింక్ హోల్, ఒక అగ్నిపర్వతం లేదా ఒక పెద్ద కుంట? ఒక సింక్ హోల్, సూపర్. పాముల వలె కనిపించే వంకర నదులను ఏమని పిలుస్తారు? వంకర నదులు, మియాండర్లు లేదా వాటర్ స్లైడ్లు? సమాధానమా మియాండర్లు. సముద్రపు అలల ద్వారా ఏ రాతి స్తంభాలు ఏర్పడతాయి? సముద్రపు స్టాక్స్, సముద్రపు టవర్లు లేదా నీటిరాళ్లు? సముద్రపు స్టాక్స్, సరిగ్గా చెప్పారు. ఒకప్పుడు పెద్ద సరస్సుగా ఉన్న తెల్లని పొరలుగా ఉండే భూమి ఏది? ఉప్పు నేల, మంచు క్షేత్రం లేదా తెల్ల ఎడారి? మీరు ఊహించారా? అది ఉప్పు నేల. పెద్ద కొనలు కలిగిన సన్నని రాతి శిఖరాలు ఏమిటి? హూడూలు, రాతి పుట్టగొడుగులు లేదా గోబ్లిన్ టవర్లు? మీరు ఊహించారా? అది హూడూ. సముద్రంలో లోతైన గుండ్రని సింక్ హోల్ ఏమిటి? నీటి గరాటు, బ్లూ హోల్ లేదా సముద్రపు గుహ? సమాధానమా బ్లూ హోల్. మంచు ద్వారా ఏర్పడిన పొడవైన నునుపైన కొండలు ఏమిటి? డ్రమ్లిన్స్, గడ్డి తిమింగలాలు లేదా మట్టి దిబ్బలు? ఇది డ్రమ్లిన్స్. ఏ రాతి నిర్మాణం ఒక పెద్ద వంతెనలా కనిపిస్తుంది? రాతి గోడ, సహజ వంపు లేదా రాళ్ల కుప్ప? సహజ వంపు, అద్భుతం.
ఏ పెద్ద మంచు నది చాలా నెమ్మదిగా కదులుతుంది. గడ్డకట్టిన నది మంచు కొండ లేదా హిమానీనదం. మీరు ఊహించారా? అది హిమానీనదం. ఫిలిప్పీన్స్లో ఏ కొండలు మిఠాయిలా కనిపిస్తాయి? చాక్లెట్ హిల్స్, కార్మెల్ హిల్స్ లేదా బ్రౌనీ మౌంట్స్. మరియు అది చాక్లెట్ హిల్స్. వేడి బురదను బయటకు పంపే పర్వతం ఏది? బురద అగ్నిపర్వతం, మట్టి పర్వతం లేదా స్లైమ్ హిల్. అవును, అది బురద అగ్నిపర్వతం. పగడాలతో చేసిన ఉంగరం ఆకారంలో ఉన్న ద్వీపం ఏది? ద్వీపవలయం, అటోల్ లేదా పగడపు ఉంగరం. అటోల్ చేశారు. ఏ పొడిరాతి భూమిలో చాలా వింత ఆకారాలు ఉంటాయి? ఖాళీ భూములు, బాడ్లాండ్స్ లేదా వింత భూములు. ఇది బాడ్లాండ్స్. ఏ పొడవైన సముద్రపు మార్గంలో చాలా నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయి? సముద్ర లోయ ఫ్జాల్ట్ లేదా మహాసముద్ర మార్గం. ఫిజాల్ట్ చేశారు. ఒక పెద్ద గడ్డ కట్టిన సముద్రపు అలలాగా ఏది కనిపిస్తుంది? టైడల్ స్టోన్, సర్ఫ్ క్లిఫ్ లేదా వేవ్ రాక్. వేవ్ రాక్ మీరు చేశారు. అగ్నిపర్వతం కూలిపోయిన చోట ఉన్న పెద్ద గొయ్యి ఏది? అగ్నిపర్వత గిన్నె, కాల్డెరా లేదా పర్వతపు మునక. కాల్డెరా చాలా బాగుంది. ఏ రాతి స్తంభాలు పెద్ద తేనెపట్టులలా కనిపిస్తాయి? షడ్భుజి రాళ్లు, తేనెపట్టు రాళ్లు లేదా స్తంభాకార బసాల్ట్. మరియు అది స్తంభాకార బసాల్ట్. మడగాస్కర్లోని పదునైన ముళ్లతో కూడిన రాళ్లు ఏవి? సూదిరాళ్లు, రాతిముళ్ళు లేదా సింగి. సింగి భలే. గడ్డకట్టిన ఉత్తరాన ఏ మంచుకొండ పెరుగుతుంది? పింగో మంచుగడ్డ లేదా మంచు దిబ్బ. పింగో భలే. ఎడారి గాలి ద్వారా ఏ రాతి శిఖరం చెక్కబడింది? యాడాంగ్ గాలికత్తి లేదా ఇసుక బ్లేడ్. సమాధానం యార్డాంగ్. ఏ పర్వతాలకు చాలా రంగుల చారలు ఉంటాయి? హరివిల్లు పర్వతాలు, మేఘాల పర్వతాలు లేదా చారల కొండలు. మీరు ఊహించారా? అది హరివిల్లు పర్వతం. పూర్తిగా ఇసుకతో తయారైన పెద్ద సముద్రం ఏమిటి? ధూళి మహాసముద్రం, ఇసుక సముద్రం లేదా రాతి సరస్సు. సమాధానం ఇసుక సముద్రం. ప్రవహించే వేడి లావా ద్వారా ఏ సొరంగం ఏర్పడింది? నది గుహ, లావా ట్యూబ్ లేదా భూమి సొరంగం.
లావా ట్యూబ్ మీరు చేశారు. ఏ గుహల పైకప్పులు చీకటిలో మెరుస్తాయి? మిణుగురు పురుగుల గుహలు, స్ఫటిక గుహలు లేదా సూర్యకాంత శిలల గుహలు? మరి సరైన జవాబు మిణుగురు పురుగుల గుహలు. ఏ కోన్ ఆకారపు రాళ్ళు దేవకన్యల ఇళ్లలా కనిపిస్తాయి? మాంత్రికుడి టోపీలు, పెద్ద కోన్లు లేదా ఫేరీ చిమ్నీలు? ఫెయిరీ చిమ్నీలు సరి. ఏ పెద్ద ఎడారి వృత్తం కన్నులా కనిపిస్తుంది? ఎడారి గురి, సహారా కన్ను లేదా భూమి సుడి? మీరు ఊహించారా? అది సహారా కన్ను. ఏ తెల్లని డాబాలు పత్తికోటలా కనిపిస్తాయి? మంచుమెట్లు, పత్తికోట లేదా మేఘాల కొలనులు? పత్తికోట చేశారు. ఏ రాతి టవర్ అగ్నిపర్వతం యొక్క పురాతన మూలం? అగ్నిపర్వత ప్లగ్, రాతి చెట్టు లేదా లావా శిఖరం? అగ్నిపర్వత ప్లగ్ చేశారు. తడిగా ఉన్నప్పుడు ఏ చదునైన భూమి పెద్ద అద్దమవుతుంది? గాజు, ఎడారి, అద్దం, ఉప్పు నేల లేదా ఆకాశ సరస్సు? అద్దం, ఉప్పు నేల. భలే. మంచు వదిలిపెట్టిన పెద్ద ఒంటరి రాయి ఏది? హిమనదీయ శిల, కూలిన పర్వతం లేదా పెద్ద గులకరాయి? సరైన సమాధానం ఏ సరస్సు రంగురంగుల మచ్చలతో నిండి ఉంది? మచ్చల సరస్సు, పోల్కా డాట్ చెరువు లేదా హరివిల్లు గుంటలు? సమాధానమా మచ్చల సరస్సు. ఏ పెద్ద పగులు మొత్తం ఖండాన్ని విభజిస్తుంది? సూపర్ కాన్యన్, రిఫ్ట్ వ్యాలీ లేదా భూమి మచ్చ? సమాధానమా రిఫ్ట్ వ్యాలీ. కరిగిన సున్నపురాయితో ఏ నిటారు కొండలు తయారయ్యాయి? ఆకుపచ్చ శిఖరాలు, చుక్కల పర్వతాలు లేదా కార్స్ట్ టవర్స్? మరి సరైన జవాబు కార్స్ట్. ఏ రాయి కింద సన్నగా ఉంటుంది? పుట్టగొడుగు రాయి, పైన బరువైన రాయి లేదా సన్నని శిఖరం? పుట్టగొడుగు రాయి. సూపర్. బూడిద రంగు స్తంభాలతో చేసిన అడవిలా ఏది కనిపిస్తుంది? రాతి అడవి, రాక్ గార్డెన్ లేదా స్తంభాల పాచ్? రాతి అడవి. సరిగ్గా చెప్పారు. ఒక రాక్షసుడి కోసం పెద్ద మెట్ల రాళ్లలా ఏది కనిపిస్తుంది? బజాల్ట్ స్తంభాలు, రాక్షసుడి ఇటుకలు లేదా సముద్రపు మెట్లు? బసాల్ట్ స్తంభాలు. సరిగ్గా చెప్పారు. తదుపరిసారి వరకు లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.